ఒకటే వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. అయితే ఈ వర్షాలు ఇలాగే ఉంటాయా? ఏం జరుగుతుంది? న్యూస్ 18తో పాటు శ్రావణి గారు ఉన్నారు. వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడదాం ఒకసారి. హలో మేడం. మేడం, అసలు ఇంత ఈ రేంజ్‌లో వర్షాలు పడడానికి కారణం ఏంటి మేడం? అసలు సడెన్‌గా స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ నుంచి టూ మచ్‌గా వర్షాలనేవి పడుతున్నాయి. కారణం ఏంటంటారు సడెన్‌గా? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొద్దిగా మనకి కళింగపట్నం పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా వాయుగుండంగా తీరం దాటడం వల్ల ఈ వర్షపాతం అధికంగా ముఖ్యంగా మనకి ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షపాతం నమోదవ్వడం జరిగింది. మనకి ఈ విజయవాడ పరిసర నుంచి మన ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్‌తో పాటుగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఈ సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగులోని భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం మనం 31వ తేదీన కురవడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్‌గా 30వ తేదీ నుంచి దాదాపు 30వ తేదీ సాయంత్రం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉంటూనే కంటిన్యూస్‌గా నిన్నటి ఈవినింగ్ వరకు కూడా ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా చిరుజల్లులు కురవడం అయితే జరిగింది. తర్వాత కొద్దిగా ఈ 2 రోజులు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా మనకి ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, విజయవాడ అలాగే పుదుచ్చేరి పరిసర దీంట్లోని యానాం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉన్నప్పటికీ దాదాపుగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఎండ తగ్గి ఈవినింగ్ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంకా జిల్లాల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ 1, 2 చోట్ల భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా తర్వాత నుంచి మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ విషయానికొస్తే మూసీ అనేది చాలా ఓవర్‌ఫ్లో అవుతుంది. అంటే ఫ్లడ్ అనేది పెరిగింది. హైదరాబాద్‌లో ఏ ఏరియాస్‌కి మూసీ ఫ్లడ్ అనేది వచ్చే అవకాశం ఉంది మేడం? ప్రస్తుతానికి మూసీ ఫ్లడ్ వచ్చేంతగా లేదు. దాదాపుగా ఈ 2 రోజులు, 3 రోజులు కూడా మనకి భారీ వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. కంటిన్యూస్‌గా మనకి రెయిన్ పడుతూ ఉండడం వల్ల కొద్దిగా లెవెల్స్ అనేవైతే పెరిగాయి. బట్ ఈ 2 రోజులు కూడా వర్షం పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నందున ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ స్టాక్ అనేది జరుగుతుంది గదా! దానివల్ల కొంచెం డిసీజ్ రావడం అలాంటివి జరుగుతుంటాయి గదా! అంటే ఈ రెయిన్ వాటర్ అనేది స్టాక్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బావుంటది? మీ సజెషన్ ఏమిస్తారు మీరు? దాదాపుగా ప్రస్తుతానికైతే స్టాగ్నేటెడ్ వాటర్ అనేది కొన్ని ఏరియాస్‌లో లో లోయింగ్ ఏరియాస్‌లో వాటర్ స్టాగ్నేట్ అయితేనే ఉంటది. ఈ స్టాగ్నేట్ అయితుందేంటంటే కొద్దిగా దోమలు గానీ ఇలా వచ్చి మనకి డెంగ్యూ ఇట్లా వైరల్ ఫీవర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మెయిన్‌గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. అలాగే మనకి ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో ఖమ్మం గానీ, మహబూబాబాద్ గానీ జిల్లాలోని వాటర్ స్టాగ్నేట్ అవుతూ ఉండడం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే దాని మీద వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాగే మనకి కంటిన్యూస్‌గా వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల అక్కడ దోమలు గానీ, ఇలాగ చిన్న చిన్న ఈగలు గానీ, ఇవన్నీ వాలడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి కూడా మనము బేస్డ్ రిలేటెడ్ ఇవ్వడం అయితే జరిగింది ఫోర్‌కాస్ట్. ఆహ్, కేర్ తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ గవర్నమెంట్ గాని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు హోల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే సెప్టెంబర్ 5వ తారీఖు అల్పపీడనం స్టార్ట్ అవుతుంది. లేతే ఎక్కువ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అది నిజమేనా? అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. కానీ అది మనకి తెలంగాణ, కోస్తాంధ్రలో కాదు. ఉత్తర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని. కానీ దాని ప్రభావం కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలున్నాయి గదా! అవి మన సైడ్ ఎక్కువొస్తున్నాయి. సో, మనకందుకే వర్షాలు పడుతున్నాయి అనుకుంటున్నట్టున్నా. దాదాపుగా ఆగస్టు మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలన్నీ ఉత్తరాదికి వెళ్ళాయి. అక్కడ ఉత్తరాది వర్షం పడింది. అంటే దాదాపుగా ఇవేంటంటే ప్రతి 10 రోజులకి ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది సౌత్ టు నార్త్ మూవ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనకి సౌత్‌కొస్తుందో సౌత్ పెనిన్సులర్ ఇండియా మీద ఉంటుందో పూర్తిగా మనకి తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక అలాగే దక్షిణ తమిళనాడు ఈ జిల్లాల్లో కూడా మనకి వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.